అంబర్పేట నియోజకవర్గం గోల్నాక డివిజన్ లక్ష్మీనగర్లోని దేవి నల్లపోచమ్మ దేవాలయం 11వ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు అభిషేకం, హోమం, కుంకుమార్చన కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, కార్పొరేటర్ దోసర లావణ్య శ్రీనివాస్ గౌడ్ దంపతులు, మాజీ కార్పొరేటర్ పద్మావతి, డిపి రెడ్డి తదితరులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు భక్తులకు అన్న వితరణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు గోపాల్ రెడ్డి మాట్లాడుతూ గత 50 సంవత్సరాల క్రితం చిన్న గుడితో పుట్ట ఉండేదని, గత 11 సంవత్సరాల క్రితం దేవాలయంగా నిర్మించామని నిర్వాహకులు తెలిపారు. ప్రతి పండుగలకు ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని, ప్రతిరోజు కుంకుమార్చన కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు. భక్తులు కోరిన కోరికలను నెరవేరుస్తున్న దేవి నల్లపోచమ్మ తల్లి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు ఆవుల శంకర్ యాదవ్, ఆర్ యాదగిరి ఋషి, మహేందర్, గంటా రాజు, మల్లేష్ యాదవ్, భక్తులు, బస్తీవాసులు తదితరులు పాల్గొన్నారు. ఓం శ్రీ మాతే నమః. నల్లపోచమ్మ దేవతాయ నమః. ఒకప్పుడు ఇది అమ్మవారిని నిలబెట్టి 11 సంవత్సరాలు రేపటికి. అయితే ఇంతకుముందు నుంచి అయితే ఏం లేకుండే, చిన్నగా మామూలుగా చెట్టు కింద పుట్ట ఉండే, పుట్ట పక్కకు నల్లపోచమ్మని చిన్న విగ్రహం పెట్టుకుంటే ఇంత 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 మా బస్తి కూడా పెద్దగా అయిపోయింది. అప్పుడు 30 ఇండ్లు ఉండే, ఇప్పుడు 300 ఇండ్లు అయినాయి ఇక్కడ. అప్పుడు చిన్నగా మెల్లగా ఇంత ఇంత అమ్మవారు చేస్తుంటే, సేవ చేస్తుంటే పాములు ఈగులు వస్తుండే పోతుండే, అట్లా ఇట్లా నడిచిపోయింది. ఇప్పుడు మా చిన్నగా ఉంది విగ్రహం అని చెప్పి పెద్ద గుడి కట్టినాం. భక్తి పెద్దల మంత్రం అందరం కలిసి గుడి కట్టించినాం. గుడి కట్టించి అమ్మవారి పెద్ద విగ్రహం తెచ్చినాం, శంకుస్థాపన చేసినాం. మంచిగా అయింది, మంచిగా జరుగుతుంది. ఇంకా జరగాలని కూడా మేము ఇంకా ఆశిస్తున్నాం. ఈ రోజు 11వ సంవత్సరం అమ్మవారిని పెట్టి వాస్తు కోసం ఇప్పటికీ కూడా మంచిగా జరుగుతుంది. ఇంకా మంచిగా ఉండాలని అందరూ, చిన్నలు పెద్దలు, సింహాచరులు అందరూ, భక్తి రూపాయలు అందరూ మంచిగా ఉండాలి, ఆరోగ్యాలు మంచిగా ఉండాలి, ఆరోగ్యాలతో దీవించాలని దేవత అని నల్లపోచమ్మ అని చెప్పి పూజిస్తున్నాం. ఇప్పటికి కూడా అమాత కూడా మేము అన్నదానం చేస్తాం ఇక్కడ అమ్మవారి పేరు భక్తి పెద్దల మందరం కలిసి. ప్రతి అమాతకు మధ్యాహ్నం 1:30 నుంచి 4:30 దాకా అన్నదానం చేస్తాం. ఇప్పటిదాకా అమ్మవారి దయ వల్ల మంచిగా జరుగుతుంది, బాగున్నాం, ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాం. ఓం నమ శివాయ. శ్రీమాతే నమః. 50 సంవత్సరాల అమ్మవారు మా అమ్మవారు. ఆమెను కొత్తగా వస్తేనే బస్తీలో ఉన్న ఆడపిల్లలకు అందరికీ కళ్యాణాలు జరిగినాయండి. మా అమ్మవారు అంత విశిష్టమైన తల్లి, చాలా గొప్పది, చాలా మహిమ గలది. ఒకవేళ ఏమాత్రం అమ్మవారికి తక్కువ చేసినా వచ్చి నిలబడి అడుగుతూనే ఉంటది, ఎక్కడ పోయిండ్రు, ఏమైంది, ఏం జరుగుతుంది అని నిలబడి మరి మాకు దర్శనం ఇస్తుంది. చక్కని తల్లి, చాలా సంతోషం. పటాలే మేము మహిళలు ఇస్తాము, అమ్మవారి అది కళ్యాణాలు చేస్తాము. శివరాత్రి నాడు అగ్గిగుండాలు, చదరపటం, గొలుసు తెంపుడు, గంగా పూజ అన్ని ఒగ్గు పూజలతో చేయిస్తారు. ఒగ్గు పూజలు మా వాళ్ళే మా కొడుకు గొలుసులు తెంపుతాడు. అన్ని ముంగ నుండి చేస్తున్నాం. శివసత్తులు వస్తారు, ఒక 60-70 మంది చాలా మంది వస్తారండి. మాకు తెలిసిన వాళ్ళు వస్తారు. చూసినాము, ఎందుకు చూడలేదు. చక్కని తల్లి, బంగారు తల్లి, చాలా చూసినాము మేము. కాకపోతే వేరే వాళ్ళకి చెప్పడం కరెక్టో కాదో తెలియదని మా మనసులోనే పెట్టుకున్నాం. జై నల్లపోచమ్మ తల్లికి జై. ఈ రోజున ఇవాటికి గుడి కట్టి 11 సంవత్సరం కార్యక్రమం. ఈ రోజు నుంచి 10 సంవత్సరాలు నిండిపోయిందన్న. 11 సంవత్సరం అన్నదానం చేసి పొద్దున అభిషేకము, కుంకుమార్చన, చెండి ఈ కార్యక్రమం ఉంది. ఈ రోజు ఇవన్నీ జరిగిన కార్యక్రమం. పెద్దలు, బస్సు పెద్దలు అందరూ వచ్చారు. ఈ కార్యక్రమంకి మనకు ఎమ్మెల్యే సార్ వచ్చిండు, కార్పొరేటర్ వచ్చారు, వెంకరెడ్డి అన్న వచ్చారు, బీజేపీలు వచ్చారు, కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు, ఆల్ పార్టీస్ వచ్చారు. మా దగ్గర గుడికంతా ఆల్ పార్టీస్ అందరూ వచ్చారు. ఇప్పుడు గుడికి చిన్న ప్రాబ్లం ఏంటన్న, జాగా కోసం ఒక ముంగట ఎదురుగా బిల్డింగ్ అడుగుతున్నాము. కొద్ది దాని సమస్య వచ్చింది, అది పెద్ద మంచి దగ్గర ఉండవినాము. అన్న దాన్ని సాల్వ్ చేస్తుండు, కొద్ది డబ్బులతో ప్రాబ్లం ఉన్నది. ఈ చిన్న పెద్దలు అందరూ కలిసి ఏమడుగుతున్నాం అంటే సాయం చేయమని అడుగుతున్నాం. దాతలతో ఏంటంటే ఆ గుడికి ఉండాలని కోరుకుంటున్నాము. అందరూ దయాతో ఉంటాయి అని కోరుతున్నాం. చిన్న పక్క 2 చెట్లు జాగ వచ్చింది, 52 గజాలు జాగ ఉంటుంది. గుడి కోసం కొనాలని కోరుకుంటున్నాం. అంతది అంటే సాయం చేస్తే బాగుంటుంది. అమ్మవారి పేరు ఎప్పటికి ఉంటుంది. అమ్మవారు పిలిస్తే వలుపుతుంది. ఇంకోటి నల్లపోచమ్మ తల్లి 11 సంవత్సరాలు అవుతుంది. రంగరంగా పూజలు అవుతుంటాయి. మన దగ్గర బోనాలు జరుగుతాయి, శివరాత్రి జరుగుతుంది, నవరాత్రి అయితే ఘనంగా జరుగుతాయి. బోనాల కన్నా ఎక్కువ ఘనంగా నవరాత్రులు జరుగుతాయి మా దగ్గర.
కుంకుమార్చన హోమాలు అగ్గిగుండాలు నవరాత్రి కుంకుమార్చన కంటిన్యూ హోమాలు నడుస్తుంటాయి, అన్నదానం నడుస్తుంటది, డైలీ ఒక అవతారం ఉంటాయి మన దగ్గర. ఒక రోజు కుంకుమార్చన ఉంటుంది, 108 మందితో కుంకుమార్చన ఉంటుంది. ఒక రోజు అయితే 108 మందితో పల్లకి సేవ చేసాం మేము. ఒకటేసారి కట్టి 108 మంది 1000 మంది లేడిస్తే పల్లకి సేవ చేస్తాం అమ్మవారు గణేశునికి. అన్ని కార్యక్రమాలకు ఇప్పటికీ యాకంట రాలే అన్న. మీ సాయంతో బస్సులు అందరిని అడుగుతున్నది ఏంటంటే ఒక గుడికి ఒక ఇల్లు వచ్చింది జాగా అమ్మట కొనాలని కోరుకుంటున్నాం. అది 30 లక్షలు చెప్తారు సార్, అది 30 లక్షలు అంటారు. పెద్ద మంచి 20 లక్షలు అన్నాడు. 20 లక్షలు ఇస్తే మీకు ఇచ్చేస్తానని మాట ఇచ్చిండు. దానికోసం ట్రై చేస్తున్నాం. ఈరోజు అమ్మవారు కోరుకునేది యాక్చువల్గా అదే, అమ్మ ఎంత తొందరగా వస్తే అంత మంచిదమ్మా, నలుగురికి అన్నం పెడతాం ఆడ, అన్నదానం చేస్తుంటాం, మీకు జాగలేదు కూర్చొని నిలవడం నీకు జాగలేదు కోరుకుంటున్నాం మాట. మెయిన్ అది ముందు నిలవాలంటే ఇప్పుడు నలుగురు నిలవాలంటే జామ్ అవుతుంది. ఇప్పుడు 20 మంది వచ్చి కుంకుమార్చన చేసుకోండి, సాయంత్రం 100 మంది కుంకుమార్చన ఉంది, కూర్చోలేకపోతున్నాం ఇక్కడ, ఇబ్బంది అవుతుంది. రోజు హోమాలు చేస్తారు. ఇప్పుడు ఈ రోజు అన్నదానం చేస్తాం మన జాగా సరిపోలే, రోడ్డు సరిపోతలే మాకు. దీన్ని కొద్దిగా పెద్ద చేసి షెడ్ వేద్దాం అనుకుంటున్నాం. ముంగట దేవాలయాన్ని పెద్ద అభివృద్ధికి పెంచాలనుకుంటున్నాం. నిత్య కళ్యాణం పచ్చతోరణం అంటే మా గొల్లకు నల్లపోచమ్మ దగ్గర అనుకోవాలి. డైలీ కళ్యాణం ఉంటుంది అన్నట్టు, రోజు నెలకు అన్నదానం ఉంటుంది. అమాసకి అన్నదానం కంటిన్యూ నడుస్తుంది మా దగ్గర.